ఓకే. 'రాజయోగం' అనే మీ ఫిల్మ్‌లో చాలా మటుకు రొమాంటిక్ సీన్స్ ఉండే. సో మీరు కంఫర్టబుల్ ఉంటారా అవి చేసేటప్పుడు? ఆర్ ఇస్ ఇట్ లైక్ లిటిల్ అన్‌కంఫర్టబుల్? డు యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పీక్ విత్ యువర్ కో యాక్టర్ అండ్ దెన్ డూ ఇట్? నా కంఫర్ట్ అన్కంఫర్టబుల్ కన్నా ఐ వాంట్ టు నో వాట్ ద గర్ల్ ఫీల్స్. సో వి మేక్ షూర్ దట్ పలానా సినిమాలో ఈ సీన్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు నో ఇఫ్ ద హీరోయిన్ ఓకే విత్ ఇట్. ఓకే. సో ఆ అమ్మాయిని అడిగి, అండ్ బిఫోర్ ద సీన్ ఆల్సో ఐ డిస్కస్ లైక్ విల్ హ్యావ్ అ హ్యాండ్ హియర్, దిస్ హియర్, వర్క్ షాప్ టైప్ ఏమైనా చేస్తారా? వర్క్ షాప్ అంటే యూ షుడ్ నో ఆ అమ్మాయి కంఫర్ట్ జోన్ తెలియాలి కదా. యూ కాంట్ జస్ట్ గో హగర్ ఆర్ ఎనీథింగ్ కదా. సో ఐ వాంట్ టు నో ఈజ్ షీ ఫైన్ విత్ ఇట్, ఇట్లా ఓకేనా ఇట్లా ఓకేనా. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ అ ఫైట్ ఆల్సో. అండ్ నాకు ఫైట్ని ఎప్పుడైతే ఫేక్ చేయాలి కాబట్టి, సో ఫైటర్స్తో ముందే చూసుకుంటాం. అందరూ అక్కడ బ్రేక్ఫాస్ట్ అది చేస్తుంటే, అన్న ఇది ఓకేనా, ఇట్లా ఓకేనా, ఇంత ప్రెషర్ ఇస్తే ఓకేనా, ఇట్లా కిక్ చేస్తే ఓకేనా. అట్లానే అమ్మాయికి కూడా ఇక్కడ పట్టుకుంటే ఓకేనా, ఇస్ దిస్ ఫైన్, కెన్ ఐ డూ దిస్ అని చెప్పి అడిగి. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ అంటే ఫస్ట్ టైం వింటున్నాను నేను, బికాజ్ ఐ డోంట్ నో ఇంత ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఉంటుందని. ఇప్పుడు ట్రస్ట్ మీ, వీఆర్ ఇన్ అ జనరేషన్, దిస్ ఇస్ ప్రిటీ కామన్ ఎవ్రీవేర్. యూ సీ గో టు అ క్లబ్, అవును, అక్కడ క్లబ్ లో అయ్యే హంగామాలు, ఏ పార్క్ లోకి పోయిన హంగామాలు చూస్తూ ఉంటే వీఆర్ ఇన్ అ జనరేషన్ వేర్ వీ షుడ్ జస్ట్ మూవ్ ఆన్. మూవీలో ఒక కిస్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ అ వెరీ normalized thing. It's completely fine, and everyone, it's an open this emotion, I feel. Yeah, and in today's world every content is available for you. Yeah, so access, but there's a thin line, like there's vulgarity ki see in the Rajayogam movie lo నేను ఒక అమ్మాయితో హుకప్ అవుతున్న సీన్ అది. సో ఇట్ కెన్ బి ఎరోటిక్, నాట్ వల్గర్. సో ఆ రెండింటి మధ్యలో ఉన్న థిన్ లైన్ తెలియాలి. అది తెలియాలంటే ద యాక్టర్ ఆల్సో హ్యాస్ టు బి లైక్ చూడ్డానికి అందంగా ఉన్నారు, ఇట్స్ లుకింగ్ నైస్ అని. ఎబ్బెట్టుగా చేస్తే ఆబ్వియస్గా ఇబ్బందిగా ఉంటుంది. పీపుల్ హూ సా ఇట్, దే లైక్డ్ ఇట్. ఐఎమ్ ఫైన్ అంటిల్ ఐఎమ్ డూయింగ్ గుడ్ వర్క్. ఓకే. సో మీరు మీ ఎర్లియర్ నేమ్ సాయి కిరణ్, ఇప్పుడు సాయి రోనక్కి చేంజ్ చేయడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ కోసం చేంజ్ చేశారా? ఇండస్ట్రీ కోసం ఐ వాంటెడ్ మై స్క్రీన్ నేమ్ టు బి డిఫరెంట్. సాయి కిరణ్ చాలా కామన్ నేమ్, మా క్లాస్ లోనే 5-6 సాయి కిరణ్ ఉంటుండే. అండ్ సాయి ఇస్ అ వెరీ కామన్ నేమ్ ఇన్ తెలుగు ఫ్యామిలీస్. సో అప్పటికి సాయి కిరణ్ అనే ఫేస్ బాగా అది ఉండే అనమాట. అనగనగా ఆకాశం ఉంది, నువ్వే కావాలి సినిమాలో హీ వాజ్ వెరీ ఫేమస్ దట్ వే. సో నేను అన్నా లెట్స్ నాట్ హ్యావ్ దిస్ నేమ్, ఇంకేం పెట్టొచ్చు అని సాయి రోనక్ అని నేనే పెట్టుకున్నాను. ఓ మీరే పెట్టేసుకున్నారా? ఓకే. సో ఇప్పుడు మీరు అంటే చూడడానికి యూ లుక్ వెరీ స్వీట్ అండ్ ఇన్నోసెంట్, మళ్ళీ చూస్తే ఓల్డ్ సిటీ ఫైట్స్ అన్ని అంటే అవి నాకు అలవాటే అంటున్నారు. సో మీ ఒరిజినాలిటీ ఏంటి బేసిక్గా? ఒరిజినాలిటీ అంటే ఐఎమ్ వెరీ సాఫ్ట్ లెట్ గో టైప్. ఐ డోంట్ కీప్ ఎనీథింగ్ ఇన్ హార్ట్ అట్లా, లేకపోతే ఊరికే ఐ డోంట్ గెట్ ఇన్ టు ఫైట్స్. ఓకే. కాకపోతే వి కమ్ అప్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్ వేర్ పీపుల్ ఆర్ వెరీ అగ్రెసివ్. సో యూ సీ దెమ్, చిన్నప్పటి నుండి ఇట్లాంటి గొడవలు చూస్తా పెరుగుతాం కాబట్టి. సో we also somewhere have it, like we are very nice to people, but at the same time Hyderabad is, if you know, they're either very warm, very nice, or else extreme. If we get angry, probably it's a defense mechanism probably. Defense mechanism. And mainly నేను గొడవలకి అంత ఈజీగా వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, నాకు ఫేస్కి ఏమన్నా అయినా, బాడీకి ఏమన్నా అవుతారే, నేను సినిమాల్లో ఎట్లా చేయాలి అని ఒక భయం నాకు. సో ఆ భయంతో యూ స్టేడ్ అవే. ఇప్పుడు ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు అడ్వెంచర్ ఆల్సో ఐ వోంట్ డూ. రీసెంట్ గా రివైండ్ సినిమాలో వి హ్యాడ్ రోప్ షాట్స్ అండ్ ఎవ్రీథింగ్. సినిమా కోసం ఐ రిస్క్ అ లాట్. బట్ అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా అంతే ఉంటాయి కదా? ఉంటాయి, బట్ ఒకవేళ అయినా పర్లేదు. ఇప్పుడు అడ్వెంచర్ ఊరికే వెళ్ళి అట్లా జైంట్ వీల్ ఎక్కుదాం, బ్రేక్ డాన్స్ చేద్దాం అట్లాంటివి అంటే ఐ వోంట్. నాకు అసలు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్ ఆల్.